ఫ్రెండ్స్ జూన్ ఎండ్ అవుతుంది, జూలైలోకి ఎంటర్ అవబోతున్నాం. జూన్ మంత్ చూసుకుంటే అసలు మొబైల్ ఫోన్స్ అనే లాంచెస్ కనపడలేదు మీకు, చాలా రేర్గా అనిపించినాయి. జూలైలో మాత్రం ఇలా ఉండదు, కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వీడియోలో మనం జూలైలో లాంచ్ అయిపోయే మొబైల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ జూన్ 29 ఒక ఫోన్ అయితే వస్తుంది శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ M47 M సిరీస్ లో ఫోన్ అయితే వస్తుంది. ఇది 25 నుంచి 30 వేల మధ్యలో పెట్టవచ్చు ప్రైస్. ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, AMOLED స్క్రీన్ తో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వరకు ఉండొచ్చు. ఈ ఫోన్ 29వ తారీఖు శాంసంగ్ అయితే లాంచ్ చేస్తుంది. అండ్ ఇది సేల్ లో తీసుకురావచ్చు. ఏదైతే సేల్ నడుస్తుంది కదా ఇప్పుడు, గోట్ సేల్ అని చెప్పేసి, ప్రైమ్ డే సేల్ అని చెప్పేసి జూలై ఫస్ట్ వీక్ లో అప్పుడు మనం దీని సేల్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus నుంచి జూన్ 30వ తారీఖు ఫోన్ అయితే వస్తుంది, OnePlus N6 అని చెప్పేసి. అండ్ ఈ ఫోన్ HD+ డిస్ప్లేతో వస్తుంది, 6.7 ఇంచ్ దాకా ఉంటుంది స్క్రీన్ సైజ్. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి దీనిలో MediaTek Dimensity 6 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 8000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు రియల్మీ OnePlus కలిసిపోయినాయి. మోస్ట్లీ ఇప్పుడు రియల్మీ ఫోన్స్ OnePlus పేరు మీద కూడా రావచ్చు. ఇది చూస్తుంటే రియల్మీ P4R ఉంది కదా, సేమ్ అదే ఫోన్ వీళ్ళు OnePlus బ్రాండ్ పెట్టేసి OnePlus N6 అని తీసుకొస్తున్నారు. 20,000 రూపాయల లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జూలై 2వ తారీఖు ఒప్పో నుంచి ఒప్పో రెనో 16 సిరీస్ ఖచ్చితంగా వస్తాయి, 100% కన్ఫర్మ్. ఇవి కూడా దీనిలో ఈసారి మనకి రెనో 16 Pro, 16 Pro Mini ఇట్లాంటివి అయితే ఏమి లేవు. 2 ఫోన్స్ వస్తాయి. ఒప్పో రెనో 16 వస్తుంది, ఒప్పో రెనో 16C, 2 ఫోన్స్ ఇవి. అండ్ 16 వచ్చేసరికి 50 నుంచి 60,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్. 16C వచ్చేసరికి 40,000 దగ్గరలో తీసుకొస్తారేమో. రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి ప్రాసెసర్స్ మారిపోతాయి. ఒకటి MediaTek ప్రాసెసర్ తో వస్తుంది, ఒకటి Qualcomm ప్రాసెసర్ తో వస్తుంది. రెనో 16 వచ్చేసరికి Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. 1.5K AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6700 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP69 రేటింగ్ కూడా ఉంటుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 16C వచ్చేసరికి కొద్దిగా తగ్గుతుంది. 16C మీకు Dimensity 7300 ప్రాసెసర్ తో రావచ్చు. ఇది కూడా 1.5K డిస్ప్లేనే ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్, 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా తగ్గుతుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా చేంజ్ అవ్వచ్చు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. 7000 mAh బ్యాటరీ, IP69 రేటింగ్ తో వస్తుంది ఈ ఫోన్ కూడా. ఇటు ప్రైజెస్ నేను ఊహించుకొని చెప్తున్నవే, ఎంత ప్రైజెస్ లో తెస్తారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ప్రైజెస్ మనకి జూలై 2వ తారీఖు అయితే తెలుస్తాయి. 50,000 రూపాయల లోపు 2 ఫోన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఆ ప్రైస్కి వస్తే లేవో చూద్దాం. అండ్ ఈ ఫోన్స్ కి వీళ్ళు ఒక అటాచ్మెంట్ కూడా తీసుకొని రాబోతున్నట్టున్నారు. ఈ ఫోన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జాన్వీ కపూర్ ని వీళ్ళు ఎంచుకున్నారు. ఆమె ఇన్స్టా అకౌంట్ లో మీరు చూస్తే ఈ ఒకటి టీచ్ చేస్తున్నారు, ఒక అటాచ్మెంట్. దీన్ని ఒప్పో బబుల్ అంటున్నారు. ఇలా ఇది ఒక డిస్ప్లే లాగా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నారు మ్యాగ్నెటిక్ సపోర్ట్ తోటి. అండ్ ఇది కొన్ని యాక్సెసరీస్ కూడా ఉంటాయి. ఐఫోన్స్ కూడా ఇట్లాంటి అటాచ్మెంట్స్ అయితే చూసాం మనం. దీన్ని మనం ఒక డిస్ప్లే లాగా యూస్ చేయొచ్చు. ఈవెన్ కెమెరాను కూడా మనం దాని నుంచి కంట్రోల్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒక అటాచ్మెంట్ తీసుకొస్తున్నారు ఒప్పో బబుల్ అని చెప్పేసి. ఈ ఫోన్ తో పాటు లాంచ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ జూలై 7వ తారీఖు నథింగ్ నుంచి ఫోన్ రాబోతుంది. నథింగ్ ఫోన్ 4B, 4A సిరీస్ చూసాం మనం, 4A, 4A Pro ఇవన్నీ చూసాం. ఇప్పుడు 4B అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇది మేబీ 30,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. అండ్ దీని స్పెక్స్ మనము ఏదైతే M47 చూసాం కదా శాంసంగ్ ఫస్ట్ లో చెప్పాక మీకు ఫోన్, దాని స్పెక్స్ ఇంచుమించు ఒకేలా ఉంది. ఇది కూడా ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో వస్తుంది, 6 Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 5000 mAh బ్యాటరీతో రావచ్చు నథింగ్ ఫోన్ 4B. అండ్ ఇది కూడా డ్యూయల్ కెమెరా సెటప్ తోనే వస్తుంది. నార్మల్ గా మనం సింగిల్ కెమెరా అనుకున్నాం, కానీ వీళ్ళు రీసెంట్ ఒక టీజర్ రిలీజ్ చేశారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, కానీ పనికొచ్చేది మాత్రం ఒక కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా అది 50 మెగాపిక్సెల్ అయితే ఉండొచ్చు. ఇది నథింగ్ నుంచి ఫోన్ జూలై 7వ తారీఖు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ కూడా అప్పుడే తెలుస్తాం మనకి. నెక్స్ట్ మోటో నుంచి మోటోలా H70 Max అని చెప్పేసి ఒక ఫోన్ మోటోలా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మిడ్ లో రావచ్చు, జూలై మిడిల్ లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ సేమ్ అయితే మీరు మోటోలా సిగ్నేచర్ ఉందో దాని స్పెక్స్ తోనే వస్తుంది. సేమ్ దీనిలో కూడా మీకు 8 Gen 5 ప్రాసెసర్ ఉండొచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ అయితే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉండవు. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. మనకి మోటోలా సిగ్నేచర్ లో 5300 mAh అలా ఉంటుంది బ్యాటరీ. దీనిలో ఏకంగా 8000 mAh వరకు వెళ్ళవచ్చు వీళ్ళు. ఇది దీనిలో స్పెషల్ అనమాట, అందుకే మ్యాక్స్ అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి. ఈ ఫోన్ 40,000 to 50,000 మధ్యలో తీసుకొస్తారని చూడాలి. ఇది మోటోలా నుంచి జూలైలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఫోన్. దీంతో పాటు G77 పవర్ అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా వస్తుందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి, కానీ ఇది ఎంతవరకు వస్తుందో కన్ఫర్మేషన్ లేదు. ఇది బడ్జెట్ లో రావచ్చు. MediaTek Dimensity 6 సిరీస్ ప్రాసెసర్ తోటి, ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో, 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 6000
6200 mAh బ్యాటరీ ఉండొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది కన్ఫర్మేషన్ అయితే లేదు. H70 Max అయితే మోస్ట్లీ రావచ్చు. నెక్స్ట్ 22వ తారీఖు జూలై 22వ తారీఖు కన్ఫర్మ్ గా ఫోల్డబుల్ ఫోన్స్ సామ్సంగ్ లాంచ్ చేస్తుంది. సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జూలై 22వ తారీఖే జరుగుతుంది. ఈవెంట్ లో సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే G Fold 8 వైడ్, G Flip 8 ఈ 3 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్ నుంచి. పెద్దగా అదిరిపోయే చేంజెస్ అయితే మీకు లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఏముండవు. Fold 7 లో వీళ్ళు మాక్సిమం చేంజెస్ చేసేసారు వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ లో. Fold 8 కూడా మీకు ఇంచుమించు అలానే ఉంటది. కాకపోతే చేంజ్ వచ్చేసరికి కొత్త ఫోన్ ఒకటి యాడ్ అవుతుంది ఫోల్డబుల్ సిరీస్ లో, Fold 8 వైడ్ అని చెప్పేసి. దీని ఎక్స్పెక్ట్ రేషియో డిఫరెంట్ ఉంటుంది, 4:3 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫోన్ అయితే వస్తుంది. దీని లుక్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాగే మీకు ఐఫోన్ అల్ట్రా కూడా వస్తుంది. ఐఫోన్ అల్ట్రా కూడా మీకు చూడడానికి ఇలానే ఉంటుంది. ఈ 2 ఫోన్స్ మనం సామ్సంగ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్లిప్ 8 అయితే మీకు ఏం చేంజెస్ అయితే ఉండవు. ప్రాసెసర్ మారొచ్చు, ప్రాసెసర్ Exynos 2600 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఫ్లిప్ సిరీస్ లో పెద్ద చేంజెస్ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఈవెంట్ లో సామ్సంగ్ నుంచి కొన్ని కొత్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. లైక్ సామ్సంగ్ గెలాక్సీ గ్లాసెస్ ఉన్నాయి కదా, అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో చిప్ సెట్ వచ్చేసరికి Qualcomm ది, అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి కంప్లీట్ గూగుల్ నుంచి, గూగుల్ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తారు. తెచ్చేది మాత్రం సామ్సంగ్ గెలాక్సీ ఏ గ్లాసెస్ అని చెప్పేసి వీటిని తీసుకొని రావచ్చు. అండ్ వాచెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సామ్సంగ్ వాచ్ సిరీస్ 9 కూడా మనం ఈవెంట్ లో ఎక్స్పోర్ట్ చేసి సామ్సంగ్ నుంచి. అండ్ వీళ్ళకి పోటీగా వివో నుంచి వివో X Fold 6 మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వస్తుందో డేట్ అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ ఏదైతే సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఉందో దానికి కాంపిటీటర్ గా దీన్ని తీసుకొని రావచ్చు ఇండియన్ మార్కెట్ లోకి. మేబీ లిమిటెడ్ యూనిట్స్ తీసుకొస్తారేమో, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫోన్స్ మీకు తక్కువ రేట్ లో మనం ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని మీకు మీరు అనుకున్న రేట్లు అయితే ఉండవు. ఇప్పుడు తయారయ్యే ఫోన్స్ జూలైలో మీకు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి. అండ్ X Fold 6 లో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 2K డిస్ప్లే ఉంటుంది మనకి అన్ఫోల్డ్ చేస్తే. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే కెమెరాస్ కొంచెం బెటర్ ఉంటాయి దీనిలో మీకు, వివో కాబట్టి. ప్రాసెసర్ మాత్రం మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్ తో ఉంటుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే ఇది టెలికన్వర్టర్ కిట్ సపోర్ట్ చేస్తుంది. 200mm మనం టెలికన్వర్టర్ లెన్స్ చూసాం కదా, సెకండ్ జనరేషన్ చిన్నగా ఉంటాయి. సో అవి దీనికి సపోర్ట్ చేస్తాయి ఫోల్డబుల్ ఫోన్స్కి. ఇది ఫస్ట్ టైం తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్కి టెలికన్వర్టర్ కిట్ సపోర్ట్ అయితే లేదు. ఇవి జూలైలో రాబోతున్న ఫోన్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఫోన్స్ అన్బాక్సింగ్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కదా ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.